ఎస్సీ వర్గీకరణకు రద్దు చేయాలని దానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ జరిగే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుందని రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. సామర్లకోటలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దళితులపై రాజకీయ కుట్రగా మారిందన్నారు. మాల సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని, పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం చేసే వరకు పోరాటం ఆగదన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు పంజాబ్ రైతుల విషయంలో చూడండి, చట్టాలు చేసి పడేసింది మోడీ గవర్నమెంట్, సెంటర్ చేసేసింది. మరి పంజాబ్ రైతులు ప్రొటెస్ట్ చేస్తే చట్టాలు క్యాన్సిల్ చేసుకుని పోయాడు కదా మోడీ గారు. అదే జరుగుద్ది ఫ్యూచర్ లో. మన సామర్లకోట వేదికగా చెప్తున్నాను విలేకరు సోదరులందరూ, జరిగేంత వరకు కూడా ఈ పోరాటం సాగుద్ది. అవడం లేట్ అవ్వచ్చేమో కానీ అవడం మాత్రం పక్కా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, మరి చేసేది ఏముంది అనుకుంటున్నారు? ఇజ్ ఇట్ గీతా ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్ దట్ కాంట్ బి చేంజ్? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ గారు ఆర్ ద గాడ్స్? వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ? శిలాశాసనాలు ఆర్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోకుడు యొక్క శిలాశాసనాల మోడీ గారు మార్చలేకపోవడానికి ఓన్లీ సోషల్ జస్టిస్ ఇస్ నీడెడ్ ఇన్ ద పీరియడ్స్ ఆఫ్ రిజర్వేషన్. రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఇంగిలిమిత్కిల్లోనే మాకు సామాజిక న్యాయం. చంద్రబాబు మీకు దమ్ముంటే సామాజిక న్యాయం చేయాలనుకుంటే మీకు సపోర్ట్ చేసినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. టీడీపీ వాజ్ బార్న్ ఫర్ బీసీస్ అన్నారు కదా, తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిందన్నారు కదా. అయ్యన్న పాత్రిక లేకపోతే అచ్చెన్నాయుడికి ఎవరికో కనీసం ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. అలాగే మాదిరి సోదరులు మీకు సపోర్ట్ అంటున్నారు కదా, మా అనితకి ఇవ్వండి హోమ్ మినిస్టర్. అందరికీ సోషల్ జస్టిస్ అంటే అన్ని విషయాలను ఉన్నారు కదా. ఇస్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద పోస్టింగ్స్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ సర్వీస్ ఇండియా? ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల విషయంలో సామాజిక న్యాయం వద్దా? భూముల విషయంలో అక్కర్లేదా? మీ రాజకీయ క్యాబినెట్ భర్తలు అక్కర్లేదా? మేము ఎరుపప్పగలం కాబట్టి మాకు రిజర్వేషన్ పేరుతో 2 బిస్కెట్లు ఇచ్చేసి సామాజిక న్యాయం కొత్తగా చావండి అంటే చంద్రబాబు గారు అది జరగదు. వహించలేగా, అది నడవదు. మీరు చేసినటువంటి చట్టాలు తప్పు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? ఎంపిరికల్ డెమాన్స్ట్రేటివ్ క్వాంటిఫైయబుల్ డేటా తీసుకుని చేయమన్నారు. మీరు ఏ డేటా తీసుకుని చేశారో, మీరు ఏ డేటా తీసుకుని ఈ వర్గీకరణ చేశారో ఒక్కసారి ఆలోచించండి. అలాగే రేవంత్ రెడ్డి, తెలంగాణ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని నమ్మినటువంటి మాల సామాజిక వర్గాన్ని నమ్మించి తడిగొడ్డతో గొంతు వేసినటువంటి రేవంత్ రెడ్డి, మీకు పతనం తప్పదు. మీకు ఇదే రాజకీయంగా ఫైనల్ ముఖ్యమంత్రి పదవి ఇదే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు వదిలేస్తే మేము వదలం.